నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వదిన పురంధేశ్వరి గారి బంధువులే ఈ యొక్క డ్రగ్స్ వ్యవహారంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైతే కేసు సంజా ఆక్వా ఏదో ఉంది కదా కంపెనీ, ఆ కంపెనీ మీద ఏదైతే కేసు పడిందో వాళ్ళు ఈ యొక్క పురంధేశ్వరి బంధువులే అని చెప్పి ఈ యొక్క తిరుగుతున్నాడు కదా బస్సు మీద, అందరికి ఇదే చెప్పుకుంటూ వస్తున్నాడండి ఆయన. అయితే బాబాయ్ హత్యకి సంబంధించి కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే చంద్రబాబు నాయుడే చంపేశాడు, వీళ్ళ చెల్లెళ్ళే వెళ్ళి హంతకులకు హంతకులను సమర్థిస్తున్నారని చెప్తున్నాడు. మరి ప్రజలు నమ్ముతారు లేదు పక్కన పెడితే, మరో పక్క నుండి మనం చూసుకున్నప్పుడు విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా మేరుగు నాగార్జున గారు, వీళ్ళిద్దరూ వెళ్ళి ఈ సంజయ్ ఆక్వా ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఈరోజు మీటింగ్స్ జరుపుతున్నట్టుగా సమాచారం క్లియర్ కట్గా ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. ఫోటోలు కూడా తీయకూడదని చెప్పి అక్కడ ఒక ఆంక్ష పెట్టారంట. అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు కూడా బయట అందరిని ఆపేసి ఈయన ఒక్కడే వెళ్ళి మాట్లాడితే వెళ్ళాడు. అంటే వీళ్ళ చుట్టూరే ఉన్నాయి ఈ రెండుకి అంశాలు. మీరు చూడండి, బాబాయ్ హత్య కేసులు వీళ్ళ ఫ్యామిలీ చుట్టూరే తిరుగుతుంది, ఎవరో నిందితులో ఎవరు హంతకులో అంతా క్లియర్గా వీళ్ళ చుట్టూరే తిరుగుతుంది. ఇప్పుడు ఇందులో కూడా వీళ్ళ చుట్టూరే తిరుగుతుంది. కానీ బురద మాత్రం చంద్రబాబు నాయుడు పాపం, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల మీద లేక అమ్మోళ్ళ మీద. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఇంకా నమ్మించే ప్రయత్నం చేసుకుంటూ అనుమానాలు అంటే ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యేలాగా కష్టపడుతున్నాడు. సో ప్రజలు నమ్ముతారంటారా? మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా దీని మీద? మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం. ఒక పేద బ్రాహ్మడికి ఒకరు మేకను దానం ఇస్తారు. ఆయన ఆ మేకను తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఆ వెళ్ళే ప్రాసెస్లో ఒక 4 దొంగల బ్యాచ్ ఈ మేకను చూస్తారు. ఈ బ్రాహ్మణ దగ్గర నుంచి ఈ మేకను కొట్టేయాలని చెప్పని వాళ్ళకి బుద్ధి కలుగుద్ది. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం తెలివితేటలు ప్రయోగించి ఒకడు ముందు వస్తాడు. అయ్యగారు ఏంటి కుక్కను లాక్కెళ్తున్నావు? కుక్క ఏమిట్రా, అది మేక అని అంటాడు ఆయన. లేదు అయ్యగారు అది కుక్కే అని చెప్పని వాడు వెళ్ళిపోతాడు. ఇంకో కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ రెండో వాడు కూడా వస్తాడు. ఏంటి స్వామి కుక్కను లాక్కెళ్తున్నారు మీరు? ఏమిట్రా కుక్క ఏమిట్రా, అది మేక అయితే అని చెప్పని అంటాడు. లేదు స్వామి అది కుక్కే, మీరు మరొకసారి చూసుకోండి అని చెప్పని అంటాడు. ఈయనలో కొంచెం అనుమానం మొదలదు. అదేంటి ఇందాక వాడు అదే మాట అన్నాడు, ఇప్పుడు వీడు ఇదే మాట అంటున్నాడు, ఇది కుక్కేనా అని చెప్పని అనుమానం మొదలవుద్ది. ఇంకొంచెం దూరం వెళ్ళాక మూడో వాడు ఎదురవుతాడు. అంటే వీళ్ళందరూ ఒకటే గ్రూపు, కానీ ఈయన మైండ్ చేంజ్ చేయడం కోసం 4 ఒకేసారి కాకుండా 4 అపరిచిత వ్యక్తులు విడివిడిగా ఎదురైనట్టుగా ఎదురవుతారు అతనికి. మళ్ళీ మూడో వ్యక్తి వస్తాడు. మూడో వ్యక్తి కూడా సేమ్ ఇదే వ్యూహం. అయ్యగారు ఏంటి కుక్కను లాక్కెళ్తున్నారు? ఇక ఈయనలో అనుమానం పూర్తిగా బలపడిపోద్ది. సరే ఏదోట్లే మన ఇంటి వరకు తీసుకెళ్తే మన ఇంట్లో వాళ్ళైనా రూఢీ చేయకపోతారా అని చెప్పని మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తాడు. ఈలోపు 4వ వాడు కూడా ఎదురవుతాడు. వాడు కూడా అయ్యగారు ఏంటి ఎంత దూరాన్ని నుంచి కుక్కను లాక్కొని వస్తున్నారు మీరు అని చెప్పని అంటాడు. ఇక ఈయనకి పూర్తిగా ఖరారైపోద్ది. అంటే తన కళ్ళతో తను చూసి మేక అని చెప్పని ఇచ్చిన వాళ్ళ మీద విశ్వాసం పోయింది. తను అప్పటిదాకా తన కళ్ళతో చూస్తున్న దాని మీద విశ్వాసం పోయింది. అలా లాక్కొని అప్పటి వరకు వచ్చిన దాన్ని కూడా ఇదేంటి ఈ కుక్కని నేను నా ఇంటికి తీసుకెళ్ళటం ఏంటి అని చెప్పని వదిలేసి వెళ్ళిపోతాడు. వీళ్ళు చక్కగా ఈ మేకను లాక్కొని వెళ్ళిపోతారు. అంటే వ్యక్తుల్ని భ్రమింపజేయటంలో ఎట్లయితే ఆ 4 దొంగలు స్ట్రాటజికల్గా అంటే వాళ్ళ వ్యూహం పన్ని వాళ్ళు అనుకున్నది సాధించారో, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ, ఆ పాలకులు, ఆ నాయకులు, వాళ్ళ శ్రేణులు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల్ని ఇట్లాగే మసిబూసి మారేడికాయ చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేసి 2019 ఎన్నికల్లో వాళ్ళ పబ్బం గడుపుకున్నారు. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏదైనా పరిస్థితులు వికటిస్తున్నాయి అనుకున్న ప్రతి సందర్భంలో కూడా ఈ ఎదురుదాడి, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం. మనకి హైదరాబాదులో ఒక ఉర్దూ సామెత ఉంటుంది, ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అని. అంటే దొంగే తిరిగి పోలీసుని అరిచాడంట, నువ్వే దొంగ అని చెప్పని. కనీసం ఆ 10 మందిలో ఒకటికన్నా అనుమానం కలుగుతుందిగా ఈడే దొంగేనేమో అని చెప్పని. ఆ సంధికాలంలో వీడు పారిపోవచ్చు అని చెప్పని. అదే వైఖరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఉంది. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రమాదకారి ఆట
గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మీద ఆడుతూ ఉన్నాడు ఆయన. ప్రజలని ఏమార్చి అంటే తన పార్టీ తన శ్రేణులు చేసే అరాచకాలని కప్పిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ బ్రెజిల్ నుంచి విశాఖపట్నం పోర్టుకి 25 టన్నుల డ్రై ఈస్ట్ ముసుగులో డ్రగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ 25 టన్నుల్లో ఆ డ్రగ్ కాంపోనెంట్ ఎంత ఉంది, ఏ మెటీరియల్ ఉంది అని చెప్పని ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఒక 3-4 రోజుల్లో నిజాలు బయటకు వస్తాయి. ఈ కంటైనరు సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ పేరు మీద దిగుమతి అయింది. ఆ కంపెనీ కోనం వీరభద్రరావు గారు వాళ్ళ కొడుకు కోటయ్య చౌదరి గారి పేరు మీద కంపెనీ రిజిస్టర్ అయి ఉంది. ఎప్పుడైతే ఆ చౌదరి అని కనపడిందో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఆయనలో ఉన్న పైశాచికత్వం మొత్తం కూడా ఇంకా విజృంభించడం మొదలుపెట్టింది. ఏంటి, ఆ కమ్మ సామాజిక వర్గం అనగానే ఒక సాఫ్ట్ టార్గెట్. రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా దానికి వాళ్ళనే బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం. చాలామంది పేర్లు చివర చౌదరి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి శ్రేణులు చౌదరి అని తగిలిస్తాయి. ఇప్పుడు గతంలో కరోనా టైంలో రమేష్ హాస్పిటల్స్లో అంటే ఆ కరోనా పేషెంట్లని క్వారంటైన్ సెంటర్, ఆ క్వారంటైన్ సెంటర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. డాక్టర్ రమేష్ గారి పోతినేని రమేష్ ఆయన పేరు. ఇప్పుడు మన హీరో రాము ఉన్నాడు కదా, రాము వాళ్ళ పెదనాన్నగారు, పెదనాన్నో బాబాయో, ఆయన పేరులో చౌదరి అని ఉండదు, కానీ వీళ్ళు చౌదరి అని పెట్టేస్తారు. అట్లాగే ఇప్పుడు ఈ కోనం వీరభద్రరావు ఆయన పేరు, వాళ్ళ కొడుకు పేరులో చౌదరి ఉంది, కానీ ఈ సాక్షి పేపర్లో వాళ్ళ సోషల్ మీడియాలో చౌదరి అని యాడ్ చేసేసి చౌదరి అయిన ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారి బంధువులేక దానికి ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ కలిపారు. చంద్రబాబు నాయుడు గారి వదిన అంటే భువనేశ్వర్ గారి అక్క, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వర గారు, పురంధరేశ్వర గారి వియ్యంకుడు వాళ్ళ కొడుకు వియ్యంకుడు కలిపి అందులో భాగస్థులైనట్టు, వీళ్ళందరిది కలిపి ఆ కన్సైన్మెంట్ అయినట్టు, ఇదంతా తెలుగుదేశం వాళ్ళు బ్రెజిల్ నుంచి తెప్పించినట్టు. అంటే ఇవాళ జరిగింది ఒక ఘోరమైన తప్పు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కులాల పేరిట విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సరే చేశారు. పురంధరేశ్వర గారి వియ్యంకుడు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు బంధువులు అన్నారు. నిన్న స్వయంగా పొద్దుటూరులో జరిగిన మేము సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించారు ఇదే ప్రకటన. యాక్చువల్గా సిబిఐ విచారణలో ఉంది. సిబిఐ 4 రోజుల్లో నిగ్గు తేల్చుద్ది దీని వెనకున్నది ఎవరు. ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల ఖరీదైన డ్రగ్స్ ఇండియాలోకి వచ్చాయి అని అంటే ఇండియా నుంచి వాళ్ళకి పేమెంట్ వెళ్ళిందిగా. ఇండియా నుంచి వాళ్ళకి మన రూపాయల్లో చెల్లుబాటు కావు. మొట్టమొదట బ్లాక్ మనీ, రెండోది ఫారిన్ ఎక్స్చేంజ్. ఇన్ని వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని ఇండియా నుంచి తరలింపజేసేంతటి సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు. రెండోది అంతటి డబ్బుకి సరిపడే ఫారిన్ ఎక్స్చేంజ్ సమకూర్చుకోగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు. ఈ రొయ్యల వ్యాపారులేనా, లేదు వీళ్ళ మాటన అసలు సిసలు డెకాయిట్ గ్యాంగ్ ఎవరో ఉన్నారా, అసలు మాఫియాలు, అంతర్జాతీయ స్థాయి నెట్వర్క్ కలిగిన మాఫియాలు. ఎందుకంటే బ్రెజిల్ పోర్టులో క్లియరెన్స్ అయ్యి వచ్చింది. అది ఇదే వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుతం నెల్లూరు పార్లమెంటుకి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి గారు ఆ బ్రెజిల్ అధ్యక్షుడికి అభినందనలు తెలుపుతా 2022 అక్టోబర్ 31 ట్వీట్ పెట్టారు. అంటే మరి ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాల్లో ఎక్కడో సౌత్ అమెరికన్ కంట్రీ బ్రెజిల్, పోనీ మన ఇరుగు పొరుగు దేశాల్లో ఏదన్నా అయితే లేదు, ఈయన ఏదైనా పార్లమెంటరీ డెలిగేట్గా వెళ్ళున్నాడు, ఏదైనా పరిచయం ఏర్పడిందంటే అర్థం ఉంది. సౌత్ అమెరికన్ కంట్రీ బ్రెజిల్, ఆ బ్రెజిల్ అధ్యక్షుడికి విజయసాయిరెడ్డి ఎందుకు ట్వీట్ పెట్టాడు? ఏంటి అవినాభావ సంబంధం? ఎక్కడ స్నేహం వీళ్ళిద్దరికీ? వీళ్ళిద్దరే ఉన్న చెడ్డీ దోస్తులా? చిన్నప్పుడు గోలిగాయలు ఆడుకున్నారా? ఎక్కడ స్నేహితులు వాళ్ళిద్దరు కలిసి? ఆ అవినాభావ బంధం ఎక్కడిది? వాటికి వివరణ ఇవ్వాల్సిన సందర్భం ఖచ్చితంగా వస్తుంది. ఆ ఫారెన్ రాయబారి కూడా రెడ్డి ఒక అతను నియమించారని కూడా వార్తలు వచ్చినాయి. బ్రెజిల్ రాయబారి ఇప్పుడు అంటే ఇది జరుగుతున్న సందర్భంలో బ్రెజిల్ రాయబారిగా సురేష్ రెడ్డి గారు ఉన్నారు. కాకపోతే ఆయన ఒక దేశ రాయబారిగా అక్కడ అంటే విధులు నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన రెడ్డి కాబట్టి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంపెనీ యాజమాన్యం చౌదరి అని చెప్పనగానే చంద్రబాబు నాయుడు గారికి పులిమారు అని చెప్పని అటువంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు మనం చేయం.
ఎందుకంటే ఆయన ఇంటెగ్రిటీ కలిగిన అధికారా కాదనేది మనకు వివరాలు తెలియవు. అందువల్ల వాళ్ళు చేసే దుర్మార్గపు పోలికలు మనం పోల్చం, దాన్ని అట్లా వదిలేసేద్దాం. ఎందుకంటే ఆయన సొంత ప్రతిభతోటే ఐఎఫ్ఎస్ క్రాక్ చేసి ఆ స్థాయికి ఎదిగి అక్కడ జాబ్ చేస్తున్నారు కాబట్టి మనం త్వరగానే అంటే మనకు పూర్తి వివరాలు లేకుండా ఆయన ఇంటెగ్రిటీ దెబ్బతీసే వ్యాఖ్యలు మనం చేయొద్దు. కానీ అటువంటి చిల్లర పనులు చేసే వైసీపీ పార్టీ నాయకులు ఇప్పుడు వివరణ ఇవ్వాల్సిన అంశం ఏంటి అంటే, సంతనూతలపాడు నుంచి ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున నిన్న ఈ కోనం వీరభద్రరావు గారి సోదరుడు కోనం పూర్ణచంద్రరావు గారింటికి గతం నుంచి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం సోషల్ మీడియా విస్తృతంగా అంటే ఈ వైసీపీ ప్రచారాన్ని ఖండిస్తూ వాళ్ళు కొన్ని వాస్తవాలు షేర్ చేస్తూ ఉన్నారు. వీరభద్రరావు గారి కుటుంబం మొత్తం వైసీపీ పార్టీతో అటాచ్డ్గా ఉన్నారు. వైసీపీ పార్టీలో వాళ్ళ సోదరుడు పూర్ణచంద్రరావు గారు పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఇవాళ నిర్ధారణ అయింది కదా, వైసీపీ పార్టీతో అటాచ్డ్గా లేకుంటే మేరుగు నాగార్జున గారు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడు, ఏం చర్చించారు? సిబిఐ విచారణ జరుగుతూ ఉంది. ఆ సిబిఐ విచారణ ఆ కంటైనర్ సీజ్ చేసింది. ఆ తర్వాత అదే కంపెనీకి సంబంధించిన ఒక బస్సు 3 రోజుల పాటు ఒక ప్రాంతంలో ఆపేస్తుంటే దాన్ని పోలీసులకు సమాచారం అక్కడ ఆ ప్రాంతవాసులు అనుమానాస్పదంగా ఈ బస్సు 3 రోజులుగా ఆపుంది ఇక్కడ అని చెప్తే ఆ బస్సుని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే పోలీసులు దాన్ని చెక్ చేసి దాంట్లో ఆ కంపెనీకి సంబంధించిన ఫైల్స్, రికార్డ్సు, హార్డ్ డిస్కులు అవన్నీ ఉంటే దాన్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలా, ఆ కంపెనీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు కంపెనీకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశారు? కంపెనీ వాళ్ళు 3 రోజులుగా సిబిఐ రైడ్లు జరుగుతున్నాయి కాబట్టి ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ సిబిఐకి దొరకకుండా డిజోన్ చేసుకొని ఒక బస్సులో పెట్టి ఎక్కడ వదిలేశారు దాన్ని మళ్ళీ తిరిగి కంపెనీకి ఎందుకు అప్పచెప్పింది ఆంధ్రప్రదేశ్ పోలీసు? సిబిఐకి కదా అప్పచెప్పాలి. అంటే ఇక్కడ ఎవరికి సహకరిస్తున్నారు? అదే సందర్భంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చేసిన విమర్శ ఏంటి? నిన్నటి రోజునే మంత్రి మేరుగు నాగార్జున ఈ కోనం పూర్ణచంద్రరావు గారింటికి ఎందుకు వెళ్ళాడు, ఏం చర్చించాడు? సిబిఐ మొట్టమొదట మేరుగు నాగార్జునని కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. విచారణ జరుగుతున్న సందర్భంగా ఆ కుటుంబ సభ్యులతో ప్రభుత్వంలో హోదాలో ఉన్న మంత్రులు వీళ్ళు ఏం సంభాషిస్తున్నారు? 100కి 100 పాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి పెట్టాలి దాని మీద. ఎందుకంటే అతను అక్కడ పోటీలో ఉన్న అభ్యర్థి. ఒక విచారణ జరుగుతున్న కేసును ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నందుకు 100కి 100 పాళ్ళు శిక్షార్హమైన కేసులు నమోదు చేయాలి. సిబిఐ విచారణ పరిధిలోకి వీళ్ళందరినీ తీసుకురావాలి. అసలు సిసలు దోషులు ఎవరు అనేది, ఎవరిని కాపాడుతున్నారు అనేది ప్రభుత్వమే స్పష్టం చేస్తూ ఉంది. ఆరోపణలు ఒకటి, వాస్తవాలు ఒకటి. నోటితో నవ్వుతా నొసలతో విక్రించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి జరుగుతుందనేది సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి అర్థమవుతూ ఉంది.